ఆల్ రైట్, గుడ్ మార్నింగ్, వాట్సాప్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎందుకు ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారని చూస్తున్నారా? ఈరోజు మన రైడ్ గోవా 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 అండ్ చాలా ఇష్టమైన డెస్టినేషన్ నాకు. ఎప్పటి నుంచో చాలా ఆల్మోస్ట్ ఆల్ నేను మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అనుకుంటున్నా గోవాకి రైడ్ చేయాలి అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఫైనల్గా గోవాకి రైడ్ చేసే టైం వచ్చింది. చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. అండ్ రైట్ నౌ టైం వచ్చేసి 4:10 అవుతుంది. అండ్ యాక్చువల్గా 3 o'clock బయలుదేరదాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే చాలా చీకటి ఉంటుంది అండ్ నేను వెళ్ళేటప్పుడు దారిలో మీకు చూపించడానికి ఏం కనిపించదు అనమాట. ఆల్మోస్ట్ నేను ఒక 150 kilometers దాటిన తర్వాత మేబీ ఇంకా అప్పటి నుంచి లైట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 650 kilometers ఉంది. సో 13.5 hours చూపిస్తుంది ఈటీఏ టైం వచ్చేసి. సో మన బండి పైన లగేజ్ మొత్తం మౌంట్ చేసేసిన. వెనకాల చీకట్లో ఉంది మన బీస్ట్. సో మనం లేట్ చేయకుండా మనం రైడ్ స్టార్ట్ చేసేద్దాం. అమ్మో, చలి చంపుతుంది అసలు. ఎట్లా అంటే ఘోరంగా ఉంది చలి. టెంపరేచర్ ఎంత ఉందో తెలియదు కానీ 3 గంటలకు బయలుదేరదాం అనుకున్నా. సో ఆ టైంలో బయలుదేరి ఉంటే మాత్రం మొత్తం ఫ్రీజ్ అయిపోతుండే చలికి. అండ్ మీకు కూడా చూపించడానికి ఏం కనిపించకపోతుండే నాకు తెలిసి. ఇప్పుడు కూడా చక్కగా క్లియర్గా కనిపించదు. ఈ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కాబట్టి బ్లాక్ చేస్తున్నా. బండ్లో అసలు ఫ్యూయల్ ఏం లేదు, ఇంక మొత్తం కొట్టుకుంటుంది. రెడ్ కలర్ బార్ 10 kilometers ఫ్యూయల్ రేంజ్ చూపిస్తుంది. ఒకవేళ నేను 3 గంటలకు బయలుదేరినా కూడా నాకు తెలిసి నియర్ బై పెట్రోల్ బంక్లు ఓపెనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు లేవరు అనమాట, సతాయిస్తారు పొద్దు వల్ల. సో ఇక్కడ చూడాలి ఇప్పుడు పోయి. దా పెట్రోల్ కొడుతుందా? ఏమైంది, ఎట్లా వదులుతున్నావు? ఫుల్ ట్యాంక్ చేసి. నాకు తెలిసి నేను మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంత ఎర్లీగా ఎప్పుడు రైడ్ చేయలేదు. రైట్, సో ఇప్పటివరకు 145 kilometers చేసినాం. సో రైట్ నా కర్ణాటక స్టేట్లో ఉన్నాం. ఇది ఏ ఊరో తెలియదు. కొంచెం గావ్ मामा क्रॉस बाबा नाम क्या? అదేం పేరు కొంచెం పిలవడానికి కొంచెం వెరైటీగా ఉంది, అర్థమవుతలేదు కూడా వాళ్ళు నాకు చెప్పేది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:40 అవుతుంది రైట్ నౌ. అండ్ ఇంటి నుంచి ఇక్కడ వరకు కంప్లీట్గా మధ్యలో అయితే ఘోరంగా ఫాగ్ ఉండే. జస్ట్ ఇక్కడనే ఒక చాయ్ తాగుదామని చెప్పేసి ఆపిన. అప్పటి నుంచి చాయ్ కోసం అని చెప్పేసి మధ్యలో చూసినా కానీ ఏడ దొరకలేదు. వీళ్ళందరూ ఇక వాళ్ళ హోటల్ని చూపించమని చెప్పేసి. దిగా క్యా నామ్ హై ఆప్కా? సిద్ధరామ్. ఆకాష్. మన ఇంటి నుంచి అండ్ ఆల్మోస్ట్ ఆల్ కర్ణాటక ఎంటర్ అయ్యేంత వరకు రోడ్లు అయితే సూపర్ ఉంటుంది. హుమ్నాబాద్ దాటిన తర్వాత ఒక లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి. అండ్ ఈ నుంచి మళ్ళీ ఇంకొక 20-25 kilometers తర్వాత డైవర్షన్ ఉంది. పొగలు చూడండి ఎట్లా వస్తున్నాయి. ఫుల్ చుక్కలు కనబడుతున్నాయి చలికి. ఇంజన్ చాలా వేడిగా ఉంది. అయినా కూడా ఈ చలికి చేతులు పెడితే కూడా తెలుస్తలే. చలో ఇంకెళ్దాం. కాల్బుర్గి 19 kilometers, విజయపూర 184 kilometers. మొత్తము నోరు కూడా ఎట్లా అంటే ఏదో ఒక రకంగా అయిపోయింది. మొత్తం సరిగ్గా మాట్లాడి కూడా వస్తలేదు. ఇట్లా ఫ్రీజ్ అయిపోతుంది మొత్తం పనులన్నీ. కొంచెం వస్తుంది ఎండ. ఆ లెఫ్ట్ సైడ్లో అవుతుంది సన్ రైజ్. ఇప్పుడు మనం ఉన్నది NH50 అంట. రోడ్డు ఆగం ఉంది మొత్తం అంతా. ఇది ఒకటే 2 లేనా లేకపోతే సింగిల్ లేనా అర్థమవుతలేదు అసలు. మార్నింగ్ 4:30 4:10 4:30కి అట్లా బయలుదేరితేనే ఈ టైం అయింది. అంటే ఈ టైం అని అంటే ఇప్పుడు ఎంత 7:53 అవుతుంది. మనం ఎంత 200 kilometers చేసినాం అంతే. అదే నేను ఒకవేళ 6:30కి బయలుదేరి ఉంటే మాత్రం డెఫినెట్గా నేను రీచ్ అయ్యేసరికి చాలా లేట్ అవుతుండే. ఒకవేళ అట్లా స్టార్ట్ అయితే ఏం చేస్తుండేనంటే నేను బెల్గాంలో స్టే చేసి మళ్ళీ దాని నెక్స్ట్ డే గోవాకి వెళ్తుండే.
ముంగట వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. ఇప్పుడు వచ్చింది ఎండ, ప్రాపర్గా అంటే ప్రాపర్ ఇప్పుడు వచ్చింది ఎండ. దీన్ని ఏమంటారు అసలుకు? ఏదో స్నానాలు చేస్తారు అందరూ. ఇక్కడ ఏం బోర్డు కూడా లేదు, దీని పేరేందో చూద్దామంటే. ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ముంగట ఏదో టోల్ గేట్ ఉన్నట్టుంది, చాలా చిన్న టోల్ గేట్ అని అనుకుంటా. పొద్దున్న నుంచి మనకి 2 టోల్ గేట్లు కలిగినాయి. ఒకటేమో మన తెలంగాణ స్టేట్ దాటిన తర్వాత ఒక టోల్ గేట్, ఇంకొక టోల్ గేట్ ఎన్నో మధ్యలో కనిపించింది. సో ఆ 2 టోల్ గేట్లు మీకు చూపించలేదు, ఎందుకంటే మొత్తం చీకటే ఉంది కాబట్టి. టోల్ గేట్ ఇంత చిన్నగా ఉంది, చాలా చిన్నగా ఉంది మొత్తం. అది చిన్నగా ఉంటాయేమో కానీ బైక్ పోవడానికి ఈ రూట్ అయితే మంచిగా ఉంది. కొన్ని దగ్గర అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఉంటుంది, రోడే ఉండదు అసలు, మట్టి మొత్తం. గూగుల్ మ్యాప్స్ అయితే నన్ను ఎక్కడెక్కడో ఊర్లకి వెళ్ళి తీసుకుపోతుంది. కన్నోలి అంట. ఇప్పుడు మనం ఎంత 270 కిలోమీటర్స్ మాత్రమే చేసినాం. మీదికి వెళ్ళి రోడ్లు మంచిగా లేవనంటే స్పీడ్ బ్రేకర్లు, రోడ్డు మీద జనాలు, జాతర ఉంది మొత్తము. ఈ బస్సులు అయితే కర్ణాటక బస్సులు ఇష్టం వచ్చినట్టు దింపి పడేస్తారు ఇట్లా. ఒక ఇండికేటర్ లేదు, ఏం లేదు, ఆగమంటే ఆగం. ఆ విండ్ మిల్స్ అయితే ఇక్కడ నుంచి హైలైట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ నేను కొంచెం అప్లో ఉన్నా, ఇక్కడ నుంచి అది మొత్తం డౌన్లో ఉంది కాబట్టి టాప్ యాంగిల్లో నుంచి బాగా అనిపిస్తుంది. ఈ రోడ్ల సంగతి పక్కన పెడితే, రోడ్ పక్కన ఉన్న ప్రతి ఒక్క లొకేషన్ సూపర్ అంటే సూపర్ ఉంది. రోడ్లే కొంచెం దారుణంగా ఉన్నాయి. అక్కడక్కడ మంచిగా ఉన్నాయి, అక్కడక్కడ మొత్తం ప్యాచ్లు, గుంతలు. కొత్త బలక్లావా చేంజ్ చేసిన, కొత్తది పెట్టుకున్నా. ఇది మొత్తం ఫేస్ అంతా ఇట్లా మార్క్ పడ్డది. ఓకే, సో మనం బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ హోటల్ సురభి అంట, ఇక్కడ ఆపినాం. ఉప్మా తింటున్నా. అండ్ తొందరగా ఈ బ్రేక్ఫాస్ట్ తినేసి ఇక్కడ నుంచి బయలుదేరదాము. సో క్విక్ బ్రేక్ఫాస్ట్ చేసేసిన ఇప్పుడే. హార్డ్లీ జస్ట్ 10 మినిట్స్లో కంప్లీట్ చేసిన. 15 మినిట్స్ కూడా పట్టలేదు అనుకుంటా, జస్ట్ 10 మినిట్స్లో కంప్లీట్ చేసిన. మన ఈటీఆర్ టైం వచ్చేసి 5:24కి రీచ్ అవుతామని చెప్పి చూపిస్తుంది. ఇందాక 5:15, 5:10 ఉండే, కానీ ఇప్పుడు 15 నిమిషాలు ఎక్కువ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బండ్ల ఫ్యూయల్ కొట్టేయాలి. లో ఫ్యూయల్ పడ్డది. ఫుల్ ట్యాంక్. ఇలాంటి లొకేషన్స్ అసలు ఎప్పుడు చూడని అనుకుంటుందేమో గూగుల్. మొత్తం అన్నీ ఈరోజే చూపిస్తుంది నాకు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లొకేషన్స్. మొత్తం నా చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ ఉంది, మధ్యలో రోడ్ ఉంది. ఈ సరౌండింగ్ మొత్తం గ్రీనరీ. క్విక్ రైడ్ అప్డేట్. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 2 అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మనం దగ్గరకు వచ్చేసినట్టే. ఇంకా దగ్గరకు వచ్చేసినాము అంటే ఇంకా మనకి ఎంత ఉంది, 144 కిలోమీటర్స్ ఉంది మన డెస్టినేషన్కి. సో మ్యాప్స్ అయితే ఈరోజు నాతో ఆడుకోవడం అంటే ఒక రేంజ్లో ఆడుకుంది మ్యాప్స్ ఈరోజు నాతో. నేను యాక్చువల్గా బెల్గాం మీదకి వెళ్ళి చోర్లాఘాట్ వెళ్ళే రూట్లో వెళ్తానని అనుకున్నా, కానీ అక్కడ నుంచి ఒక లెఫ్ట్ క్యాకి మాలూమ్ని. సో బెల్గాం మీద నుంచి అట్లా చోర్లాఘాట్స్ అట్లా వెళ్దామని అనుకున్నా, కానీ గూగుల్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే గూగుల్ మ్యాప్స్ పెట్టిన. మ్యాప్స్ ఎప్పుడైనా సరే మనకు షార్ట్ కటే చూపిస్తుంది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఊర్లలో నుంచి తీసుకుపోతుంది ఏంది, ఊర్లలో నుంచి మొత్తం తీసుకుపోయి ఇప్పుడు నాకు చోర్లాఘాట్స్ ఏమో అటు సైడ్ ఉంది, అటు ఇటు అంటే ఒక 35 కిలోమీటర్స్ అవతల ఉంది. సో అది మిస్ అయిపోయినా నేను. ఇప్పుడు నేను అది చూద్దామని చెప్పేసి, అంటే మీకు చూపిద్దామని చెప్పేసి నేను అంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినా రైడ్కి. బట్ ఏం పర్లేదు, రిటర్న్లో ఎట్లా మళ్ళీ వస్తాం కదా, ఇంటికి వెళ్తాం కదా, ఇంటికి వెళ్ళేటప్పుడు చూపిస్తాం. ఫారెస్ట్ ఎంత తిక్కువ ఉందో. ఈ చెట్లు మొత్తం ఇట్లా, ఆ చెట్లు ఇటు సైడ్ 2 కవర్ ఇట్లా ఆర్చ్ లాగా ఫామ్ అయి ఉన్నాయి. రోడ్ పైన అసలు ఎండ కూడా పడతలేదు. చాలా అంటే చాలా థిక్ ఉంది అండ్ చల్లగా ఉంది, మంచి గ్రీనరీ స్మెల్ వస్తుంది ఇట్లా. ఈ ఘాట్ సెక్షనే ఆల్మోస్ట్ 37 కిలోమీటర్స్ ఉంది. సో మనం ఇంకా 29 కిలోమీటర్స్ పోవాలి. ఎట్లా అంటే ఇట్లా పామ్ మెలకలనే మొత్తం. అటు నుంచి ఏమొస్తుందో ఇటు నుంచి ఏమవుతుందో కూడా తెలుస్తలేదు. ఇక్కడ చూడండి, ఇగో ఇవే ఘాట్స్ మొత్తం.
ఇంకా 1 hour 33 minutes చూపిస్తుంది పంజిమ్కి రీచ్ అవ్వడానికి. ఎంత ఫన్ వస్తుందో అంత భయం కూడా అవుతుంది. ఎందుకనంటే సడన్గా జస్ట్ సెకండ్స్ చాలు అవతల లేన్లోకి వెళ్ళిపోనికి. అటు నుంచి ఏదైనా వెహికల్ వస్తే మాత్రం అంతే, ఇంకా క్రాష్ అయిపోతుంది. పొద్దున్న నుంచి ఫుల్ అంటే నాకు 11 o'clock వరకు కంటిన్యూస్గా నిద్రనే వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 300 kilometers నేను ఎట్లా నడిపినా నాకే తెలియదు అసలు. నడపడం అయితే నడిపిన. వన్స్ 12 దాటిన తర్వాత ఇంకా మొత్తం అంతా నార్మల్ అయిపోయింది. ఇప్పుడు నిద్ర వస్తలేదు, ఏమొస్తలేదు. ఈ ఘాట్స్లోకి రాగానే అటు నుంచి ఏమొస్తుంది, లారీ వస్తుందా, ఆగు, ఇట్లా వస్తుంటాయి అన్నమాట. చూసుకొని మెల్లగా ఓవర్టేక్ చేయాలి. ఈ బైక్తో చాలా అంటే చాలా మజా వస్తుంది ఘాట్స్లో. అండ్ బేసిక్గా నేను ఘాట్ సెక్షన్లో ఉన్నప్పుడు ఎక్కువ అంటే ఎక్కువ చూపెట్టాను, ఎందుకంటే రోడ్ మొత్తం పాము మెలకలే ఉంటుంది. సో చాలా అంటే చాలా తక్కువ చూపిస్తాను. ఇప్పటివరకు నేను ఏవేవైతే ఘాట్ సెక్షన్లలో ట్రావెల్ చేస్తున్నాను, ఎందుకనంటే నేను చాలా తక్కువ ఎందుకు చూపిస్తానంటే నేను ఎంజాయ్ చేస్తాను కాబట్టి ఘాట్స్. సో నేను ఇట్లా కెమెరా ఆన్ చేసి సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతాను అనమాట. అందుకనే కెమెరా షట్ చేసి నా విశ్వరూపం చూపిస్తాయి ఇక మొత్తం. అబ్బో అబ్బో అబ్బో, మీరు ఉన్న అన్ని వెహికల్స్లో నాది ఒక్కందే డిఫరెంట్ పాసింగ్ ఉంది. అన్నీ హెచ్ఆర్, సిహెచ్, ఎంహెచ్, కేఏ, గోవా, జిఏ. ఇది ఒకటే టీఎస్. చూద్దాం మన ట్రిప్ మొత్తంలో ఒకటన్నా టీఎస్ వెహికల్ కనిపిస్తుందో లేదా. వెల్కమ్ టు గోవా. అయ్యో ఇదంతా మొత్తం గోవానే. వీడికి స్టార్ట్ పానాజీ 33 kilometers, ముంబై 586 kilometers. మన డెస్టినేషన్కి వచ్చేసి ఇంకా 38 kilometers ఉంది. 57 minutes చూపిస్తుంది ఈడియా టైం వచ్చేసి. పోర్వోరియం 37 kilometers, మాప్సా 44 kilometers, కాలంగట్ 44 kilometers. ఈ మూడిట్లో మనం ఎక్కడ వెళ్ళట్లేదు. పోర్వోరియం అంటే మనకు దగ్గరలో వస్తుంది, కొంచెం దగ్గరలో వస్తుంది. అంటే మనం ఉండే పానాజీ పక్కనే. యాక్చువల్గా పానాజీ అని అంటారు, పంజీమ్ అని అంటారు, ప్యాంజీమ్ అంటారు. అక్కడ లోకల్ వాళ్ళు అయితే ప్యాంజీమ్ అంటారు. ఇంకా నార్మల్గా బోర్డుల పైన అయితే పానాజీ అని ఉంటుంది. ఇంకో కొంతమంది అయితే పంజీమ్ అంటారు. ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిలుస్తారు. ఓకే గైస్, సో ఫైనల్లీ హోటల్కి వచ్చేసినాం. హోటల్ కాదు యాక్చువల్గా, ఇది సర్వీస్ అపార్ట్మెంట్. సో అండ్ టైం ఇప్పుడు వచ్చేసి 6 అవుతుంది. 5:10కి నేను రీచ్ అవ్వాలి, కానీ 6:30 ఎందుకు అవుతుంది, 6:30 ఎందుకు అవుతుంది అంటే ట్రాఫిక్ అండ్ వాటర్ బ్రేక్, లంచ్ బ్రేక్, ఆ బ్రేక్ ఈ బ్రేక్ అని చెప్పేసి ఒక 1 hour ఎక్కువైంది. బట్ నేను ఇంకా 7 అవుతుందేమో అనుకున్నాను అన్ని బ్రేకులు తీసుకున్నా కూడా. బట్ స్టిల్ టైంకే వచ్చేసినాం. ఒక రేంజ్లో అంటే ఒక రేంజ్లో బాడీ పెయిన్స్ వస్తున్నాయి, నెక్ పెయిన్ వస్తుంది బాగా. రోడ్లు ఏం రోడ్లో కానీ అబ్బా చుక్కలు అంటే చుక్కలు అనమాట. 2 lane రోడే, అసలు నేను ఎక్కడ 4 lane రోడ్ కూడా చూడలేదు. చాలా దారుణంగా ఉండే రోడ్. జస్ట్ 650 kilometersకి అంత టైం ఎందుకు చూపించిందో ఇప్పుడు అర్థమైంది. అండ్ నార్మల్గా నేను వైజాగ్కి నాన్ స్టాప్గా కంటిన్యూస్గా 720 kilometers చేసిన, అయినా కూడా టైర్డ్ అవ్వలే. కానీ 650 kilometersకే బాగా అంటే బాగా అలసిపోయినా. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను ఇంకా. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్లో కలుద్దాం. I'll see you in the next video. Until then, take care. Bye-bye.